నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. సో నిన్న మొన్న జరిగిన ఏవైతే అంశాలు ఉన్నాయో, ఒకటి గ్రూప్ 1 కావచ్చు, అలాగే ఫార్ములా ఈ రేస్ కేసు కావచ్చు, అలాగే కాళేశ్వరం మీద కావచ్చు, వీటన్నిటి మీద మనతోటి మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. ఆయనతోటి మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఏదైతే గ్రూప్ 1కి సంబంధించి కోర్టు ఏదైతే ఇచ్చిందో, స్టే ఇచ్చిందో, అసలు గ్రూప్ 1 మళ్ళీ తిరిగి నిర్వహిస్తారా, లేదంటే రివాల్యుయేషన్ చేస్తారా? అంటే ఏం చేయబోతాను ప్రభుత్వం? అంటే ప్రభుత్వానికి సంబంధం ఉండదు. వాస్తవానికి టీజీపీఎస్ అనేది అటానమస్ బాడీ. ప్రభుత్వము చైర్మన్ గారు కావచ్చు, మెంబర్లు మాత్రం నియమించే వరకే ప్రభుత్వం బాధ్యత. మిగతా అంతా అటానమస్ బాడీ కాబట్టి ఎగ్జామ్స్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, సిస్టమ్ అంతా కూడా వారే నిర్ణయిస్తారు. కాబట్టి వాళ్ళు కోర్టు పోయారు, కాబట్టి అభ్యర్థులు కోర్టు పోయారు, వారి తరఫున టీజీపీఎస్ నోటీస్ ఇస్తే వారు కూడా ఇంప్లీడ్ అయ్యి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్లు కూడా జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలని చెప్పేసి ఇవాళ రేపో టీజీపీఎస్ కూడా దీని మీద వారి యొక్క నిర్ణయం ప్రకటించబోతా ఉన్నారు. ప్రకటించిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులకు నష్టమే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నోటు పోరాటం చేసి అధికారులకు వచ్చిన తర్వాత విద్యార్థులు న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఏవైనా టెక్నికల్ ల్యాబ్స్ కావచ్చు, క్వశ్చనల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా సవరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. టీజీపీఎస్ కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వం చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి రాజకీయ కక్ష కారణాలు తావు లేకుండా, రాజకీయ పైరవులు తావు లేకుండా నిరుద్యోగులకు నిజమైన విద్యార్థులు కావచ్చు, నిజమైనటువంటి ఎవరైతే మంచి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యకు వాళ్ళు రేపు పూర్తిస్థాయి పరిష్కారం లభించబోతాం. అయితే నిన్న మొన్న చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇది పూర్తి ప్రభుత్వ వైఫల్యము, అందులోని ఒక మినిస్టరు 3 కోట్లు అడిగిండు గ్రూప్ 1 అభ్యర్థి దగ్గర అన్నట్టుగా ఇటు ప్రవీణ్ కుమార్ గారు కానీ, దాసరి శ్రావణ్ కానీ వాళ్ళు ఆరోపణలు చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇవన్నీ ఆధారాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 రాసినటువంటి 20,000 మంది విద్యార్థులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది శాసనసభ్యులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెడితే బాగుంటుంది. అనవసరంగా వారి మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో 13 పేపర్లు లీక్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పేపర్లు లీక్ జరగలేదు. మీరు పట్టించుకున్న పాపాన మీరు పోలేదు. అదే కాకుండా మీ ఆయనలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిరో తెలంగాణ సమాజానికి కూడా అంతా తెలుసు. అదే కాకుండా మీ ఆయనలోనే ఏకంగా ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ కావచ్చు, 10th క్లాస్ వాల్యుయేషన్ ఏం జరిగిందో తెలంగాణ సమాజంతో చూసి. కాబట్టి అనవసరంగా నిరుద్యోగుల మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే వాతావరణం దయచేసి క్రియేట్ చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో టీజీపీఎస్ని ప్రక్షాళన చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో భాగంగా టీజీపీఎస్కి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి అటానమస్ బాడీలో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంటే అనవసరంగా రాజకీయం చేసే ఉద్దేశంతో మీరు పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయం చేసే ఉద్దేశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులకు న్యాయం చేసే ప్రయత్నాల భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ మీట్లు చెప్పుకుంటూ వచ్చాయి, మేమిచ్చిన నోటిఫికేషన్లు మీరు పత్రాలు ఇచ్చి వాళ్ళకు జాయిన్ చేసుకుంటూ అయిపోతుందా, మీరు ఇప్పటివరకు ఎలాంటి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు అడగంగానే పండగ అన్నట్టు నోటిఫికేషన్ ఏమైనా జాబులు రావు. నోటిఫికేషన్ల తర్వాత చాలా ప్రక్రియ ఉంటుంది. మీరు చూస్తాం గ్రూప్ 1 సంబంధించి మీ ఆయనలో 2 సార్లు రద్దయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 సంబంధించి పోస్ట్ పోన్ చేసి గ్రూప్ 1 నిర్వహించి ఏజ్ పెంచి ఉద్యోగుల ఖాళీలు పెంచిన తర్వాత కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత లాస్ట్కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా కోర్టులో పోయి అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ఉద్యోగాలు ఇచ్చడం అనేది చాలా కఠినమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల కాలం పాటు నిరుద్యోగులంతా కూడా కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి నష్టం జరగవద్దు, ఒక్క నిరుద్యోగి కూడా అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. నిరుద్యోగుల మీద రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. పైరవులు తావు లేకుండా ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది తప్ప అనవసరంగా మీలాగా రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. అనవసరంగా దయచేసి ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, మొన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ ఏదైతే ఈ ఫార్ములా రేస్ కేసు ఉందో అది లొట్టపీస్ కేసు, అది Subscribe us and press the bell icon for more interesting updates.